ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లోకలొకలు సాక్షి, వైసీపీలో లోకలకు ఈనాడు, జ్యోతి రాసుకొస్తాయి. ఇందాకనే ఈనాడులో వచ్చినటువంటి వైసీపీలో లోకలొకలకు సంబంధించిన కథనం చూసాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లోకలొకలకు సంబంధించి సాక్షి వస్తున్న కథనం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది. ఇప్పటికే పాతాళానికి కుంగిన ఆ పార్టీ ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా లోతుకు కూరుకుపోతుంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పూర్తిగా అయోమయాలు కొంది. పలు చోట్ల పార్టీకి ఇన్ఛార్జీ లేకపోవడాన్ని బట్టి ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది ఇట్టే అర్థమవుతుంది. నాయకులు ఉన్న చోట కూడా కుమ్ములాటలతో సతమతం అవుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేసీనేని నాని ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరువురు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్కు టీడీపీ గుడ్ బై చెప్పేశారు. అదే బాటలో మరికొందరు టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉంటూ బీజేపీతో కూడా పొత్తు ప్రయత్నాలు చేస్తుండటంతో గందరగోళం ఇంకా పెరిగిపోయింది. తమ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో, ఏ స్థానాలు తాము పోటీలో ఉంటామో తెలియక టీడీపీ కేడర్ అయోమయంలో మునిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో పలు చోట్ల కీలక నేతలు చంద్రబాబును ధిక్కరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు సైతం పాల్గొనకుండా ముందు తమ సంగతి తేల్చండి పట్టుబడుతున్నారు. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు చంద్రబాబు గాల్లో పెట్టడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకసారి గెలిచిన చోట మళ్లీ పోటీ చేయని గంట వచ్చే ఎన్నికల్లో తనకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీట్ ఇవ్వాలని కోరుతుండగా చంద్రబాబు ఎటు తేల్చడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆయన తంటాలు పడుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబం కూడా టీడీపీపై రగిలిపోతుంది. పార్టీకి అండగా ఉన్న తమను దూరం పెడుతున్నారని వాపోతుంది. అయ్యన్న తనకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు, తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ ఎవరో ఒకరికి మాత్రమే సీటు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో అయ్యన్న అలక వహించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా మౌనంగా ఉంటున్నారు. విశాఖ జిల్లా పెంజుర్తి సీటు జనసేనకి ఇచ్చే పరిస్థితి ఉండడంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన సీటు జనసేనకి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న ఆయన అవసరమైతే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. తమకు సీట్లు ఇవ్వకపోతే టీడీపీ సంగతి చూస్తామని గాజువాక, అనకాపల్లి నేతలు పల్లా శ్రీనివాసరావు, పిలా గోవిందులు అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాకినాడ సిటీ స్థానాన్ని జనసేనకి ఇస్తే తాను మరో దారి చూసుకుంటానని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇప్పటికే బహిరంగంగా తన సీటు జనసేనకి ఇవ్వద్దని కోరారు. ఒకవేళ ఇస్తే తాను ప్రత్యామ్నాయం చూసుకుంటానని హెచ్చరించారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్ కూడా పార్టీని ధిక్కరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు తనకు ఇవ్వాల్సిందని ఆయన పట్టుబడుతుండగా చంద్రబాబు మరో వ్యక్తికి ఇవ్వాలని చూస్తున్నారు. తేడా వస్తే ఆయన జంప్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల మధ్య జనసేన చిచ్చుపెట్టింది. ఇక్కడ అధిక శాతం సీట్లు జనసేనకు కేటాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంటే టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి సీటు లేదని చెప్పడంతో ఆయన లోలోన కుంగిపోతూ ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. మైలవరం సీటుని ఆయనకు కాదని కొత్త వ్యక్తికి ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుండి పనిచేసిన తనను మోసం చేశారని వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఆయన స్థానంలో బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకి సత్తెనపల్లి సీటు ఇస్తుండడంతో ఆయన టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. చిలకలూరిపేట సీటు విషయంలో భాష్యం ప్రవీణ్ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మధ్య పోటీ నెలకొంది. సీట్ లేకపోతే టీడీపీని వదిలేందుకు పుల్లారావు ఏర్పాటు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. నెల్లూరు సిటీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉండడంతో మొదటి నుంచి అక్కడ పనిచేసిన మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం దక్కలేదంటూ ఆయన టీడీపీని వీడాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అన్నట్టు అతను వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే అనంత కర్నూలు జిల్లాలో కూడా అదే తీరులో ఉందన్నటువంటిది.